మనకు ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో పాపాలు ఉన్నాయి. ఆ పాపాలలో నుంచే పరమాత్మ నీకు కొన్ని ఫలాలు, నీ పుణ్యరాశిలో నుంచి కొంత పుణ్యము నీకు ఇస్తాడు. ఒక మనిషి పుట్టే ముందర పరమాత్మ ఏం చేస్తాడంటే చూస్తాడు, వీడి పుణ్యం ఎంత, 50%, వీడి పాపం ఎంత, 50%. ఇప్పుడు ఏం చేస్తాడంటే 50% ఇస్తాడు, 50% పుణ్యకర్మలు, 50% పాపకర్మలు తీసుకుంటాడు, ఇచ్చేస్తాడు. ఇంకా వీడు సుఖదుఖాల మధ్య నలిగిపోతూ ఉంటాడు. ఇప్పుడు ఒకడికి 100% పుణ్యం ఉంది, పాపం తక్కువగా ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, వీడు చాలా సుఖంగా ఉంటాడు, వీనికి అసలుకి ఏ బాధలు ఉండవు, సుఖంగా పుడతాడు, సుఖంగా చస్తాడు. ఇక 100% పాపం నుంచి ఒకడు పుట్టాడు, ఇంకా వానికి అన్నీ కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, బాధలు, అవమానాలు, ఇవన్నీ పడతాడు. చూశారా? కాబట్టి మనిషి ఎప్పుడు కూడా పుణ్యకర్మలు చేస్తూ ఉండాలి. చాలామంది చూడండి, నేను 10 శివలింగాలు ప్రతిష్టాపనం చేశాను, నాకు ఏమొచ్చిందమ్మా, అసలు నాకు ఏమొచ్చింది అని క్వశ్చన్ వేస్తుంటారు. నువ్వు ఒక శివలింగాన్ని ప్రతిష్టాపనం చేయడం వలన కలిగేటువంటి పుణ్యము నీ అకౌంట్లో పడిపోతుంది. చూసారా? మరి 9 శివలింగాల ప్రతిష్టాపనం చేస్తే ఇంటూ 9 పడిపోతుంది నీ అకౌంట్లో వెళ్ళి. ఇప్పుడు మనము ఫోన్పే ద్వారా ఎట్లా డబ్బులు వేస్తున్నాం, ఎట్లా డబ్బులు తీసుకుంటున్నాం. మరి మనిషికి అంత తెలివితేటలు ఉంటే దేవుడికి ఎంత తెలివితేటలు ఉండాలి. చూసారా? నువ్వు సత్కర్మ చేసావు, ఫోన్పే అకౌంట్ పడిపోతుంది. నువ్వు పాడుకర్మ చేసావు, ఇగో వెళ్ళిపోయింది అకౌంట్లోకి. కాబట్టి పరమాత్మ అతి సూక్ష్మంగా నీ కర్మల యొక్క ఫలాలను నీ అకౌంట్లో వేసేస్తాడు. మరి ఎంత పుణ్యం పొందావు నువ్వు? మరి ఇంత పుణ్యకర్మలు చేసి నువ్వు విమర్శించావనుకో, దూషించావనుకో, అందుకే నేను మీకు చెప్పాను, ఆ పుణ్యము దహించబడుతుంది అన్నాను. చూసారా? కర్మ సిద్ధాంతం చాలా జటిలంగా ఉంటుంది. అందుకే బుద్ధుడు అన్నాడు, కర్మ ఎప్పుడు పొరపాటు పడదు, మాటు వేసి ఉంటుంది అంటాడు. ఎంత అసలు గొప్ప మాటను ఇది. ఇటువంటి మాటలు ఎవరు చెప్తారు అంటే అఖండ ప్రజ్ఞానవంతులే చెప్తారు. అందుకే బుద్ధుడంటే అంత ఇష్టం నాకు. సమాజానికి 100% జ్ఞానం రావాలి, ప్రవర్తన మారాలి అంటే బుద్ధుని యొక్క బోధలే శరణ్యం. చూసారా బాబు, ఎటువంటి మాట మాట్లాడతాడు బుద్ధుడు అంటే, ఎందుకురా దేవుడు అని ఊక ఏదో మాట్లాడతావు, నీ కర్మనే దేవుడు. చూసారా? సరిగా మాట్లాడు, సరిగా ఆలోచించు, సరిగా నిర్ణయించు అని కర్మను బేస్ చేసుకుంటాడు బుద్ధుడు.